సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మన అంబేద్కర్ స్టాచ్యూ చూసినప్పుడే, విగ్రహం చూసినప్పుడే అందరూ దళితులుగా కనిపిస్తుంది. వారు ఏమంటారు, మంచిగా చదువుకోండి, పట్టుదల ఉండండి, క్రమశిక్షణగా ఉండి మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి అంబేద్కర్ గారు మనకు ఆ విగ్రహం ద్వారా మనకు వారు ఆదేశాలు ఇస్తున్నాడు. మనం దాన్ని పాటించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్. గౌరవనీయులైన అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా దళితులు, బీద ప్రజలు, అణచివేసిన ప్రజలందరూ కూడా వారిని గౌరవించి మన అంబేద్కర్ గారి స్ఫూర్తితో తీసుకొని వారు ఏదైతే మంచిగా చదివి విలువల నుండి కష్టపడి ఒక క్రమశిక్షణతో ఏదైతే ఆయన జీవితం గడిపినాడో అదే జీవితం అందరూ కూడా నడవాలని చెప్పి కోరుతూ వారు ఏదైతే ఆశయాలు ఆలోచించి దళితులందరూ కూడా మంచిగా చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా ఆర్థికంగా పైకి రావాలి, క్రమశిక్షణగా ఉండాలి, ఐక్యంగా ఉండాలని ఏదైతే పిలుపునిచ్చారో అంబేద్కర్ గారి ఆ పిలుపుని మనమందరం కూడా పాటించే అవసరం ఉంది. ఆ పాటించినప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది. మనము ఏదైతే ఆలోచించాము. నేను మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మన దళితుల బడ్జెట్ ఈసారి బడ్జెట్లో 18% వరకు కూడా మీరు బడ్జెట్ పెట్టండి, 18% మనకు రైతు బంధు చాలా తక్కువ మందికి వస్తుంది, రుణమాఫీ చాలా తక్కువ మందికి వస్తుంది. 40,000 కోట్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందో దాంట్లో దళితుల మాట చాలా తక్కువ. అందు గురించి దళితులకు మంచి కావాలి, దళితుల అభివృద్ధి మంచి కావాలి, ఇవన్నీ కూడా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసినప్పుడే దళితుల బతుకులు బాగుంటాయని చెప్పి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇదే డిమాండ్ చేయడం జరిగింది. మీరు ఏమైనా కానీ దళితుల బడ్జెట్ ఉందో మొత్తం దళితుల కోసమే ఖర్చు పెట్టాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేయడం జరిగింది. నేను వారిని ఈ సందర్భంగా, ఈ అంబేద్కర్ సెలబ్రేషన్ సందర్భంగా అన్ని చోట్ల కూడా ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఉంటుందో చేవల్ల రెజల్యూషన్ ప్రకారంగా 15% వరకు ప్రొక్యూర్మెంట్ దళిత కమ్యూనిటీకి తీసుకోవాలి, దళితుల ద్వారా నుంచి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అందరూ కూడా ప్రభుత్వంలో ఆలోచించాలి, ఏం చేస్తే బాగుంటుంది అని దళితులకు ఇది ఆలోచనలో పెట్టుకొని నడవాలని చెప్పి కోరుతూ దళిత సంఘాలకి ఇక్కడ అందరూ కూడా ఎందుకు కోరుతున్నాను, ఇన్ని రోజుల తర్వాత కూడా మనం ఒక మంచి అంబేద్కర్ స్టాచ్యూ పెట్టుకునే అవసరం ఉంది. మీరందరూ కూడా నేను 50,000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తాను. మీరు కూడా